నీ పేరేంటే? సాయినాథ్. నాగసాయి. సాయి మీన్స్ వాట్? సాయి మీన్స్ వాట్? డోంట్ నో. Shirdi Sai. He is a Muslim. Okay, everybody, they are throwing out his photos from their homes. He is a Muslim, eating beef, cow meat, and namaz. Chandrababu Naidu. Namaz. So don't worship Sai Baba. Worship Balaji. Worship Sitaram. Worship Radha Krishna. Worship Jagannath. Jagannath Krishna, same. Because you people don't read Bhagavad Gita. Just blindly do anything. You go and ask your parents, why did you put my name Nagasai? Why not Nagasesha? Anantasesha. Nagasesha. నాగాతో ఇంకా వస్తాయి పేర్లు. నాగాతో మగవాళ్ళ పేర్లు. నాగాతో మగవాళ్ళ పేర్లు. నాగమణి, నాగేందర్. Nagender. Something like that. Anyway. So today we are reading ఇంత ముందు అధ్యాయంలో కృష్ణుడు ఉద్ధవుడికి యోగ పద్ధతిని వివరించాడు. యోగా చాలా రకాలు ఉన్నాయి. కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యాన యోగ, అష్టాంగ యోగ, భక్తి యోగ. సో కృష్ణుడు ముందు అధ్యాయంలో అష్టాంగ యోగ, 8-fold, అష్టా మీన్స్ 8-fold yoga system. Means yama. Yama means what you should do. Yama. Niyama. Yama, niyama. What you should not do. Niyama. Yama, niyama. Yama, niyama, asana. Anybody who is doing yoga, can you drink liquor and practice yoga? Can you drink liquor and practice yoga? Bogus. The yogi is supposed to clean heart. That's why it is called niyama. You have to follow certain things, niyama. Yama means you should not do certain things. You should do certain things, you should not do certain things. Do you eat non-veg? Non-veg. So you are also a bogus bhakta, bogus devotee, because you are bhakta of chicken, you are bhakta of mutton, you are bhakta of beef, you don't eat. Only mutton, chicken, egg. No mutton, chicken also. So you are some kind of yogi. Then you become a better yogi. Don't eat eggs. That is also as good as chicken, non-veg. All right. So that's why before you practice yoga, you should have a teacher to tell you all this. Is that right? Some teacher to tell you. యోగా చేయాలంటే టీచర్ కావాలి, లేకపోతే ఫలితం ఉండదు. ఎట్లా సరిగ్గా చేయాలి కదా, సరిగ్గా చేయాలి. సో యమ
నియమ, డోంట్, డూస్, డోంట్స్, asana. Asana means putting the body to postures. ఆసన లేయడం, ప్రాణాయామ. తర్వాత బ్రీతింగ్ మీద కూడా కొన్ని కంట్రోల్. శరీరం, బ్రీతింగ్. ప్రత్యాహారం. ప్రత్యాహారం మీకు పూర్వజన్మ బలమైన కోరికలు ఉంటాయి. పూర్వజన్మ నుంచి మీరు ఈ సంసారంలో పుట్టారు కాబట్టి ఏవో కోరికలు ఉంటాయి. మీ కోరికలు ఏమున్నాయి మీకు? వాట్ ఆర్ యువర్ డిజైర్స్? మీ కోరికలు ఏంటి? ఏం చదువుతున్నారు? బీ ఫార్మసీ. ఎంబీబీఎస్ ఎందుకు తీసుకోవాలా? చార్టెడ్ అకౌంటెంట్ తీసుకోవాలా? బీ ఫార్మ్ ఎందుకు తీసుకున్నారు? గతి లేక, అంటే మీ కోరిక తీరలేదు అంతే. మీ కోరిక డాక్టర్ అవుదా అని. నువ్వేనా దానిలో సీట్ దొరకలేదు? దేనిలో సీట్ దొరకలేదు. మీకే ఇది అదవ్వాలి ఇదన ఏం లేదు. అంటే భక్తుడే ఉండొచ్చు. ఇది మీకు ఇష్టం ఉండాలి కదా. అమ్మ వాళ్ళ చేతి మీకు ఇష్టం ఉండాలి కదా ఆ సబ్జెక్టు. అమ్మ లాయర్గా అమ్మంటుంది, ఏం చేస్తాను? ఎప్పుడు అడగండి, అమ్మ అసలు నన్ను ఏం కమ్మంటావు అని. అంటే ఎవరై నీకు చేత కాదురా, నువ్వు ఐఏఎస్ అయితే బాగుంటుంది, అది నీ చేత కాదు కాబట్టి నెక్స్ట్ ఇది కమ్మని చెప్పాడు. అప్పుడేం చేస్తాడు? మీ అమ్మని డైరెక్ట్గా వెళ్ళి అడుగు, నువ్వు నేను ఏం కావాలని కోరుకుంటున్నావు చెప్పని. అప్పుడు చదువుతుంది. నీకు మార్కులు రాకపోతే మీ అమ్మ ఏం చదువుతుంది? నువ్వు ఐఏఎస్ కారా బాబు అని చెప్పదు. నువ్వు నిరాశకు లోనవుతావు. అమ్మ ఐఏఎస్ కావాలని నేను చవటని ఇలాగ ఐఏఎస్ క్లియర్ చేయడం చేత కాదు అని మీ అమ్మ నేను ఇబ్బంది పెట్టదలుచుకోవాలి. అబ్బాయి ఏ చదువుకుంటే ఏదో 4 రాళ్ళు సంపాదించుకుంటే. కానీ ఇప్పుడు మీ అమ్మ ఎన్నాళ్ళు ఉంటుంది? మీ అమ్మ ఎన్నాళ్ళు? నువ్వు 80 ఏళ్ళు బతుకుతావు అనుకో, మీ అమ్మ కూడా 80 ఏళ్ళు బతుకుతుందా? ముందరే పోతుంది. ముందరే పోవాలి, ఎందుకంటే నా వయసు ఎక్కువ కదా. నాకు ఆల్రెడీ 50 ఉంటే ఇంకా 80 ఏళ్ళు బతకెళ్తాయి. అది వీలు కాదు. 130 ఏళ్ళు కష్టమే. అంతా 70కి 80కి అవుట్. కానీ నువ్వు మీ అమ్మ కోసం నువ్వు ఫార్మసీ తీసుకున్నావు, ఆమె కాస్త పోతుంది. అప్పుడు ఎవరి కోసం బతకాలి నువ్వు? నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ని ఆలోచించాలి కదా. మీ అమ్మ కోసం మంచి అమ్మ కాస్త పోయింది. ఇప్పుడు ఇంకా తర్వాత ఎవరు చెబుతాడు మనకి? అప్పుడు ఎవరు చెప్పినట్టు వినాలి. కాబట్టి అల్టిమేట్లీ జీవితంలో నాకు నిజంగా ఏది అవసరం అది భగవద్గీత నుంచి నేర్చుకోవాలి. మీ అమ్మ భగవద్గీత నేర్చుకోలేదు, ఫార్మసీకి పోరా అని చెప్పింది. ఫార్మసీకి పోయాను అని. అట్లా ఇట్లాంటి అమ్మ ఎవరన్నా దొరికితే మీరు మీ షణ్ముఖ ప్రియ ఏం కావాలని కోరుకుంటారు? ఆ తల్లి మా అమ్మాయి చక్కటి కృష్ణ భక్తురాలు గారిని కోరుకుంటుంది. మీ అమ్మ అలా ఎందుకు కోరుకోలేదు? మీ అమ్మని అడిగి వెళ్ళి ఆ మందులని వాసన చూస్తే రోగాలు వస్తాయి. నథింగ్ గుడ్. కాబట్టి మీ అమ్మ నేర్చుకోవాలా, నువ్వు నేర్చుకోవాలా, మీ నాయన నేర్చుకోవాలా, అందరూ పొల అని గురువు దగ్గరికి పోవాలా. వెళ్ళి ఆ తర్వాత ఇప్పుడు నేను చెబుతా, నువ్వు ఫార్మసిస్ట్ అయినా కూడా
నువ్వు నీ జీవితంలో నీ తలరాతలు మారవు. నువ్వు ఫార్మసిస్ట్ అయినా కూడా నువ్వు కావలసిన డబ్బులు సంపాదించుకోలేకపోవచ్చు. నువ్వు డబ్బులు సంపాదించుకున్నా కూడా నువ్వు రోగాన్ని తప్పించుకోలేవు. నువ్వు డబ్బులు సంపాదించుకున్నా కూడా ఆనందం అనేటువంటి మళ్ళీ నీకు దొరకకుండానే ఉంటుంది. డబ్బులతో ఆనందాన్ని కొనుక్కోవచ్చా? డబ్బులతో ఆనందాన్ని కొనుక్కోవచ్చా? మార్కెట్కి వెళ్ళి ఒక 1000 రూపాయలు 5000 రూపాయలు నేను ఆనందం కొనుక్కోవాలి. కాబట్టి నీకు ఆనందం ఎలా దొరుకుతుంది? నువ్వు ఒప్పుకున్నావు మార్కెట్లో డబ్బులతో దొరికేది కాదు ఆనందం, అవునా కదా? కాబట్టి నీకు ఆనందం కావాలా వద్దా? ఏడుపు కావాలా? ఆనందం కావాలా? ఆనందం కావాలా? ఆబ్వియస్లీ. ఆనందం ఎలా దొరుకుతుంది? ఆనందం ఎలా దొరుకుతుంది? సో దిస్ ఇస్ ఆల్ ది పాయింట్. అది మా అమ్మ చెప్పింది. ఆ తర్వాత మీ అమ్మతో గొడవ పెట్టుకుంటావు. మీ అబ్బాయి చదివా, నాకు ఏం ఆనందం దొరకటం లేదు, నన్ను రాజురికి ఇచ్చాయని చెప్పి పాపం మీ అమ్మ ఇబ్బంది పడుతుంది. నేను తెలియక మా అబ్బాయిని నేను తప్పుదారిలో పెట్టేశాను. అందుకని ఇవి నేర్చుకుంది మా దగ్గర, భగవద్గీత నేర్చుకుంది. ఏం కోరుకోవాలి జీవితంలో? మీరు పోయేప్పుడు ఒక చిన్న పుస్తకం ఇస్తారు. అక్కడ మనం జీవితంలో ఏం తెలుసుకోవాలా, ఏం నేర్చుకోవాలా, మనకి ఏం పొందాలా, దాని టాపిక్ అన్నీ వస్తాయి దాని భగవద్గీత విషయం. అది చదివిన తర్వాత నువ్వు మీ అమ్మకి చెప్పడం ప్రారంభిస్తావు. మీ అమ్మకి చెబుతావు ఆనందం కావాలంటే భగవద్గీతలో. సో రాశారా ఈరోజు శ్లోకం? శ్రీ భగవాన్ వాచ, శ్రీ భగవాన్ వాచ, సిద్ధయోష్టాదశ ప్రోక్త, సిద్ధయోష్టాదశ ప్రోక్త ధారణ యోగ పారగై, ధారణ యోగ పారగై తాసామష్టో మత్ప్రధాన, తాసామష్టో మత్ప్రధాన దశైవ గుణహేతవ, దశైవ గుణహేతవ శుద్ధయేష్టాదశ ప్రోక్త ధారణ యోగ పారగై తాసామష్టో మత్ప్రధాన దశైవ గుణహేతవ. అనువాదం తాత్పర్యం కృష్ణ కృపా శ్రీమూర్తి అభయ చరణారవింద భక్తి వేద శ్రీల ప్రభుపాదికి. కృష్ణుడు యోగ సిద్ధుల్ని వర్ణించుట. ప్రధానంగా 8 యోగ సిద్ధులు, అవి కాకుండా గౌణ 10 యోగ సిద్ధులు కృష్ణుడు ఈ అధ్యాయంలో వివరించును. మనస్సును యోగమునందు నిలపడం ద్వారా అవి పొందినా కూడా విష్ణు లోకాన్ని చేరట్లో అవి అవరోధములేగును. అట్లే అంటే ఇక్కడ చెబుతుంది మానవ జీవితంలో ఇక్కడి నుంచి మనం బయటపడిపోయి, అంటే ఇక్కడ ఉన్ననాళ్ళు సమస్యలు తప్పు, ఇక్కడ ఉన్ననాళ్ళు మనశ్శాంతి దొరకడం వీలు కాదు, ఇక్కడ ఉన్ననాళ్ళు ఆనందం దొరకదు. అంటే ఈ మానవ జీవితాన్ని మనం భగవంతుడు చెప్పినట్టుగా బతికి మనం ఎక్కడైతే ముసలితనం, రోగము, చావు ఉండదో, ఎక్కడైతే దుఃఖం ఉండదో, ఎక్కడైతే సమస్యలు ఉండవో దాన్ని వైకుంఠం అన్నారు. వైకుంఠం అంటే సమస్యలు లేనటువంటి స్థానం. అవే ఫ్రమ్, వై అంటే అవే ఫ్రమ్ మిజరీస్.
హియర్ ఆల్వేస్ మిజరీస్, వైకుంఠ అవే ఫ్రమ్ మిజరీస్, నో మిజరీస్. అటు జీవితంలో మనం ఫార్మసిస్ట్ అవడం, డాక్టర్ అవడం, దట్ డజంట్ సాల్వ్ ది ప్రాబ్లం. దట్ డజంట్ సాల్వ్ ది ప్రాబ్లం. అటు జీవితంలో బతుకు తెరువుకి ఫార్మసిస్ట్ కావచ్చు, కానీ ఆనందానికి మళ్ళీ మనం భగవద్గీత చదవాలా, గురువు దగ్గరికి వెళ్ళాలా, సాధన చేయాలా. అంటే ప్యారల్గా శరీరాన్ని చూసుకోవాలా, మీ ఆత్మని కూడా అంతే కదా. శరీరానికి ఆహారాన్ని ఇవ్వాలా, ఆత్మకు కూడా ఆహారాన్ని ఇవ్వాలా. నీ బండిలో పెట్రోల్ పోయాలా, నీ కడుపులో అన్నం కూర సాంబారు. బండికి పెట్రోల్ రెండు కావాలి. అలాగే శరీరానికి అన్నం కూర సాంబారు, మరి ఆత్మకేం కావాలా? ఆత్మకు ఆనందం కలగాలంటే కృష్ణుడితో సంబంధం కావాలి. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడు, మనం గురు గైడెన్స్ లేకుండా మనం యోగా ప్రాక్టీస్ చేస్తే మనకి కొన్ని శక్తులు వస్తాయి. అంటే ఇక్కడ ఏమన్నాడు, 8 యోగ సిద్ధులు. అంటే ఎవరైనా ఒక యోగి చేతిలోంచి ఒక యాపిల్ పండు తీసిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. ఈయన ఖాళీ చేతుల్లోంచి యాపిల్ పండు ఎలా తేగలిగాడు? అవునా కదా, నా చేతులు ఖాళీ ఇట్లా అని చెప్పి ఆశ్చర్యపోతావు లేదా? అరే స్వామి ఖాళీ చేతులు చూపించాడు అని చేతులు ఎక్కడి నుంచి వచ్చాయి? క్వాలిటీ ఖజూర్, క్వాలిటీ ఖజూర్, క్వాలిటీ డేట్స్. ఇది కూడా సిద్ధే. నేనేం కొనలా ఇది. ఆయన నా దగ్గరికి వచ్చిందంటే సిద్ధే అనాలి, అనే కదా. నేను కొనలా ఇది, కానీ నా దగ్గరికి వచ్చింది ఇది. నువ్వు కొనకుండా వస్తుందా? ఇది రాదు, నా దగ్గరికి వచ్చింది, దేవుడు పంపించాడు. కాబట్టి ఇక్కడ ఎవరైనా కూడా ఈ యోగా చేసి అంతిమ లక్ష్యం ఏం పెట్టుకోవాలా? ఈ యోగా చేసి ఏ లక్ష్యాన్ని పెట్టుకుని యోగా చేయాలా? అది తెలియకపోతే నువ్వు యోగా చేస్తూ ఉంటే నీకు ఇట్లాంటి శక్తులు వస్తూ ఉంటాయి. రకరకాలుగా ఇతర మనుషులకు లేనటువంటి శక్తులు నీకు కలుగుతూ ఉంటాయి. నువ్వు ఇంక వాటి ప్రలోభంలో పడిపోతావు. అంతే కదా, ఇంతకుముందు మనకి ఏం లేదు, శక్తులు కలుగుతున్నాయి, ఇంకా చేస్తుంటే ఇంకా శక్తులు కలుగుతున్నాయి. ఇక్కడ 18 రకాల యోగ సిద్ధులు ఉన్నాయి. 8 ప్రధానమైనటువంటి, 10 సెకండరీ. నీకు ముందర ఒకటి వస్తే ముందు నీకు నీళ్ళ మీద నడవడం వచ్చేస్తుంది అనుకో, ఆశ్చర్యపోతా లేదా? నువ్వు నీళ్ళ మీద నడవగలిగితే ఇక నడవాలనుందా? నీళ్ళ మీద నడవాలనుందా? నడవచ్చు, తెలుసా తెలీదా నీకు? నీళ్ళ మీద నడవచ్చు, నేల మీద కాళ్ళు పెట్టకుండా నువ్వు గాలిలో పోవచ్చు. లెవిటేషన్ అంటారు దాన్ని. ఏమంటారు? లెవిటేషన్. ఆయన చెన్నైలో ఒక కుర్రాడు ఉన్నాడు. ఆయన పూర్వజన్మలో యోగా ప్రాక్టీస్ చేశాడు. ఈ జన్మలో మళ్ళీ తొందరగానే యోగా అయిపోయాడు. ఒకసారి నీలాంటి తన క్లాస్మేట్స్ అందరినీ పోగు చేశాడు. రై, నేను బిల్డింగ్ మీద దూకేస్తా, కానీ నేను నేల మీద పడినా అటు తిరిగేసి వస్తా అన్నాడు. వాళ్ళంతా వీడంతా మంచి ప్రమాదం కొని తెచ్చుకుంటున్నాడు. బిల్డింగ్ మీద దూకితే కాళ్ళు ఇరిగి వస్తాడు వీడు. పెద్ద కేసు, తల్లిదండ్రులు, మేనేజ్మెంట్. కానీ వినలే ఆయన, కాన్ఫిడెన్స్. ఆయన ముందు డాబా మించి పిట్టగోడెక్కాడు. ఒరే దూకద్దురా బాబు, అట గాలిలో తేలడం వీలు కాదు కదా, గురుత్వాకర్షణ, కింద పడిపోతాడు. ఆ అబ్బాయి ఇట్లా చేతులు ఎత్తి మెల్ల గోడ పక్కకి దిగిపోయాడు. అటు బయట వైపుకి కింద పడిపోలే, అట్ట తిరిగి వచ్చాడు. అట్ట పోయి ఇటు పోయి వచ్చి మళ్ళీ గోడ మీదకి వచ్చి మళ్ళీ దిగాడు.
వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కానీ మాలాంటి వాళ్ళకి ఆశ్చర్యం లేదు. ఇది ఇక్కడ ఆల్రెడీ చదువుతున్నారు. మనుషులు యోగా ప్రాక్టీస్ చేస్తే 18 రకాల సిద్ధులు. నీళ్ళ మీద నడవచ్చు, గాలిలో నడవచ్చు, ఈ చేతులోంచి ఏది కావాలంటే బయటికి తెప్పించవచ్చు. తర్వాత మీరు చాలా చిన్నగా ఎవరు పట్టుకోలేరు మిమ్మల్ని. ఎందుకంటే పట్టుకోవడం వస్తే కనిపించకుండా అంత చిన్నగా అయిపోతాం. ఎక్కడికి పోయాడు అనుకుంటాను. నీకు ఆ శక్తి ఉంది. వారణాసిలో ఒక ఆయన త్రైలింగేశ్వర స్వామి ఉండేవాడు వారణాసిలో. ఆయన కూడా బాగా యోగా చేసి సిద్ధులు వచ్చాయి. ఆయన రోడ్డు మధ్యలో గుడ్డలు ఇప్పుకొని కూర్చునేవాడు. గుడ్డలు లేకుండా ఇబ్బంది కదా జనాలకి. ఆయన పోలీసులు వచ్చి ఆయన తరివేయడానికి గుడ్డలు లేకుండా రోడ్డు మీద కూర్చుంటారు. ఇంట్లో కూర్చో, ఇంకెక్కడైనా కూర్చో, అంతే కదా రోడ్డు మీద. అని తరివేస్తే ఆయన వాళ్ళు తరవడానికి వచ్చినప్పుడు వాళ్ళు కనిపించకుండా పోతాడు. పోయాళ్ళు అనుకుంటే మళ్ళీ కనపడతాడు అక్కడ. వాళ్ళకి అర్థం కాల. లాఠీ తీసుకొచ్చాడు తరవడానికి. వచ్చేవాడు కనబట్టలే అక్కడ. వచ్చాడు పోయాళ్ళు అని వెనకపోతాడు, మళ్ళీ అక్కడ ఉంటాడు అక్కడ. అంటే ఇట్లా అంటారు సిద్ధులు. కాబట్టి మనం సరైనటువంటి గురువు దగ్గర నేర్చుకోకుండా మనం ఇట్లాంటి పనులన్నీ చేస్తుంటే ఎటో పోతుంది మన బతుకు. కానీ అసలు పని వచ్చి మనం ఎప్పుడు ఎలా ఆనందంగా బతకాల. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఇదే బతుకు. అంటే మళ్ళీ నువ్వు జన్మించినా కూడా మళ్ళీ ఇదే బతుకు. మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ ఉద్యోగం ఎత్తుకోవాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ ముసలాడు కావాలా, మళ్ళీ చావాలా. నువ్వు పుట్టినప్పుడు అలా ఇదే బతుకు. మనిషిగా పుడితే నువ్వు మనిషిగా కాకుండా ఏ గొర్రెలాగా పుడితే నువ్వు కాలేజీకి పోలేవు. గొర్రెలు కాలేజీలో చేర్చుకుంటారా? చేర్చుకోరు. ఇది అంత రిస్క్ ఇక్కడ. ఒక్క దెబ్బకి మానవ జన్మ దొరికితే భగవద్గీతని కరెక్ట్గా పట్టేసుకొని మనం తిన్నగా భగవద్గీత చెప్పినట్టయితే ఒక్క జన్మలో అన్నీ సాధించవచ్చు. ఆనందాన్ని పొందవచ్చు, చావు పుట్టుక నుంచి బయటపడవచ్చు, వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఇంకా ఎలాంటి సమస్యలు ఉండవు. ముసలితనం లేదు, రోగం లేదు, ఆకలి బాధ లేదు, దప్పిక లేదు, మనకి గొడవ లేవు. కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పు, వాట్ డూ యూ వాంట్ ఇన్ లైఫ్? జీవితంలో నువ్వు ఏం కోరుకోవాలా? ఏం కోరుకోవాలా? అది వీలు కాదని చెబుతాయి. ఇప్పుడు అదేగా చెబుతాయి. ఇప్పుడు దాకా చెప్పింది ఈ శరీరాలు ఇబ్బంది పడక తప్పదు, శరీరాలు నాశనం కాక తప్పదు. బాగుండాలంటే ఎట్లా అవుతుంది? బాగుండాలంటే ఇక్కడి నుంచి బయటికి పోవాలి. కరెక్ట్. కానీ నువ్వేం చెప్పాలి? స్వామి ఇక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాళ్ళు బాధలు తప్పవు కాబట్టి. అంతే కదా? ఏం చెప్పాలా? ఇక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. దానికి నువ్వు భగవద్గీత చదివితే తెలుస్తుంది ఎలా బయటపడాలి. లేకపోతే తిరుగుతూ ఉండవు, చక్కర్లు కొడుతూ ఉండవు. అడ్రస్ తెలియకపోతే ఏం చేస్తావు? అడ్రస్ తెలియకపోతే నీకు తెలుసు ఈ ఊళ్ళో ఇస్కాన్ మందిరం ఉంది, ఎక్కడుందో తెలియదు. ఆ గొంతులో పోయి, ఆ సందులో పోయి, అటు రోడ్డు ఎక్కి ఇటు పోయి, అటు పోయి, ఇటు పోయి తెలుసుంటే చిన్నగా అడుగుతావు. మాగుంట లేఅవుట్ దగ్గర ఇస్కాన్ మందిరం వచ్చేయచ్చు. కాబట్టి జీవితంలో మనం ఏం తెలుసుకోవాలా? ఆత్మ ఆధ్యాత్మిక జగత్తుకు పోవాలా. ఆత్మ ఈ భౌతిక జగత్తులో ఎక్కడైతే కాలం అనేది ఉంటుందో, ఆత్మ ఈ భౌతిక జగత్తులో ఎప్పుడు కూడా పరిస్థితులు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. ఎప్పుడు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. నువ్వు మళ్ళీ ఏర్పాటు చేసుకుంటూ ఉంటావు. ఈ రకంగా ఎప్పుడు కూడా నువ్వు ఏర్పాట్లో నీ బతుకంత గడిచిపోతుంది సుఖం లేకుండా. తెలిసిన కాబట్టి ఇక్కడ ఈరోజు శ్లోకంలో ప్రధానమగు 8 యోగ సిద్ధులు, గౌణమైనటువంటి ఇతరమైనటువంటి 10 యోగ సిద్ధులు మనస్సును యోగమునందు నిలుపడం ద్వారా ఇటువంటి సిద్ధులు పొందగలిగిన
భగవంతుడి లోకంలోకి. ఇప్పుడు నువ్వు ఒక ఉదాహరణ, వాట్ ఈజ్ యువర్ నేమ్? సాయి, నాగసాయి. నాగసాయి, నువ్వు గోవర్ధన్ టవర్లో వెనకాల బిల్డింగ్, గోవర్ధన్ టవర్లో పలానా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి. వాళ్ళతో నీకు సంబంధం లేకపోతే ఎలా పోతావు? వాళ్ళకి నువ్వు అన్వాంటెడ్ అయితే వాళ్ళు ఎందుకు రాణిస్తారు? అంటే ఎవడు పడితే వాడు వీళ్ళింటికి పోయి తలుపు కట్టి మేము ఇంట్లో కూర్చోవాలనుకుంటే ఎవడు రాను పోవాయి అంటే మీకెంత, మీరు వాళ్ళ ఇంటి తలుపు కట్టి మేము ఇంట్లో కూర్చోవాలనుకుంటా అంటే ఒప్పుకుంటారు. అది పోయాను అసలు ఎవడాను అని అడుగుతారు. కాబట్టి భగవంతుడి లోకం ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఆయనతో సంబంధం లేకుండా ఎలా పోతావు? ఆయనతో సంబంధం. కాబట్టి మానవ జీవితం ఇక్కడ బతుకుతో మనం కృష్ణుడితో మనకి సంబంధాన్ని కలిగించుకోవాలి. నాకు కృష్ణుడు కావాలా, కృష్ణుడు అది ఇష్టపడతాడు, ఇది ఇష్టపడతాడు, నేను కృష్ణుడి కోసం ఇది చేయాలా. కృష్ణుడు ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు. గమనించి వీడు నా వెనకాల పడ్డాడు, సో నా ప్రేమి భక్తుడయ్యాడు, ఈ అబ్బాయి నాగసాయి నా ప్రేమలో పడ్డాడు, ఏది దొరికినా కూడా కృష్ణుడు కృష్ణుడు అంటాడు. అంతే కదా. నీ దగ్గర యాపిల్ పండు వస్తే ముందు తిన్నగా నువ్వు తింటావా? ముందు కృష్ణుడికి పెట్టి ఆ తర్వాత తింటావా? నువ్వు కృష్ణుడిని ప్రేమిస్తే ముందు కృష్ణుడికి పెట్టాలి. అంతే కదా. నీకు డబ్బులు వస్తే నువ్వు మీ చెల్లెల మీద ఖర్చు పెడతావా? నువ్వు కృష్ణుడి మీద ఖర్చు పెడతావా? ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళ మీద ఖర్చు పెడతావు, ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళ మీద ఖర్చు పెడతావు. అంతే కదా. ఇద్దరి మీద ప్రేమ ఉంటే చెల్లెలకి కూడా కొంత ఖర్చు పెడతావు, దేవుడికి కూడా కొంత ఖర్చు పెడతావు. అప్పుడు దేవుడు దొరకడు. ఏదో దేవుడు నీకు చెల్లెలంటే ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఏందో అది సుఖాన్ని ఇస్తే చూసుకోపోవా అంటాడు. ముందు అది చూసుకో, మీ చెల్లెలు నిన్ను సుఖపెట్టగలదేమో చూసుకోపో అంటాడు. అప్పుడు మీ చెల్లెలకి మీకు తేడాలు వస్తాయి. అప్పుడు చెల్లెలు నన్ను సుఖపెట్టలేదు, ఎందుకంటే అప్పుడప్పుడు ఆ ఆలోచన వేరుగా ఉంటే నీ ఆలోచన వేరుగా ఉంటాయి. అయితే మొదట్లో అనుకున్నావు చెల్లెలు మీరు సంసారాలు చూస్తూ ఉంటావు. మీరిద్దరు పెద్దవాళ్ళు కానంత వరకు అన్న తమ్ముళ్ళు ఇద్దరు, అన్నయ్య తమ్ముడు అన్నయ్య తమ్ముడు, పెద్దవాళ్ళు ఇద్దరు ఆస్తుల కోసం కొట్లాడుకుంటారు. అన్నయ్య ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నాడు, ఇట్లంత గొడవలు వస్తాయి. అంటే ప్రేమ లేదు, పాడు లేదు. కాబట్టి ఈ సంసారంలో ప్రేమ అనేది ఏమన్నా ఉంటే అది నీకు దేవుడికి మధ్యలో ఉంటుంది. ఎందుకంటే దేవుడు నీ దగ్గర నుంచి ఏమైనా తీసుకోవాలా, ఆయనకి ఏమైనా అవసరం ఉందా? నీ దగ్గర నుంచి దేవుడు ఏమైనా తీసుకోవాలని అవసరం ఉందా? దేవుడు నీ హితానికి కోరతాడు తప్పితే నీ నుంచి ఆయనకి ఏం తీసుకో అవసరం, ఆయన దగ్గర చాలానే ఉంది, కావాల్సినంత ఉంది, అంతులేనంత ఉంది. నీ దగ్గర ఉండే 5,000 10,000 ఆయనకి అవసరం లేదు, అవునా కదా. కాబట్టి జీవితంలో మనం నిజంగా ప్రేమ అనేది ఉంటే అది కృష్ణుడికి నీకు మధ్యలో ఉంది. కాబట్టి జీవితంకు ఉద్దేశం ఎలా కృష్ణ ప్రేమను పొందితే నేను శరీరం వదిలిపెట్టగానే కృష్ణుడు నేను పట్టుకుపోతాడు వచ్చి. నువ్వు కృష్ణ ప్రేమ లేకపోతే ఎవరు పట్టుకుపోతారో తెలుసా? నేను కృష్ణ ప్రేమ లేకుండా నువ్వు చనిపోతావు అనుకో, ఎవరు పట్టుకుపోతారు? ఆయన అడిగి చదువుతాడు. యమదూతలు వస్తారు, యమదూతలు వచ్చి లెక్క తీస్తారు నువ్వు చేసిన దానికంతా. వీడు ఏం మంచి పనులు చేస్తాడు, ఏం చెడు పనులు చేస్తాడు, దానికి ఈయన ఎలా దండించాలా. బట్ ఇక్కడ టైం అయిపోయింది. సో జీవితంలో భక్తి తప్పించి ఎలాంటి వచ్చినా కూడా అవన్నీ వాటి మీద అటాచ్మెంట్ కారణంగా నువ్వు దేవుడి దగ్గరికి పోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. నేను కోట్లు ఉంటాయి అనుకో, చనిపోయేప్పుడు నీకు దేవుడు గుర్తొస్తారా? కోట్లు గుర్తొస్తాయి. ఉన్న ఇంత డబ్బు సంపాదించా, ఎట్లా ఇది వదిలిపెట్టుకోవాలి కదా. అంటే కృష్ణుని తప్పించి దేన్ని నువ్వు గట్టిగా పట్టుకున్నా నువ్వు ఇక్కడి నుంచి బయటపడలేవు, అదే గుర్తొస్తుంది మనకు. ఉద్ధవుడు అడిగినప్పుడు
కృష్ణుడు 8 యోగ సిద్ధుల యొక్క లక్షణాలు, దానిని పొందడానికి విశేషంగా ఎలాంటి సిద్ధిని పొందడానికి ఏం చేయాలా అవన్నీ కూడా ఇక్కడ ఈ అధ్యాయంలో వివరించాడు. కానీ భక్తి యోగాన్ని నిర్వహించేవాడికి ఈ యోగ సిద్ధులు దానికోసం టైం పాడు చేసుకోవడం అది ఎందుకు పనికిరాదు. భజనకు అవరోధాన్ని కలిగించే ఈ సిద్ధులన్నీ కూడా భక్తుడికి సహజంగానే, నేను యాపిల్ పండు కోసం, నేను ఈ ఖర్జూరాల కోసం, నేను ఈ రిస్ట్ వాచ్ కోసం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సాక్షి. అయితే ఇది నేను కొన్నానా కొనకుండానే వచ్చిందా చెప్పండి? ఇది నేను కొన్నానా కొనకుండానే వచ్చిందా? నేను కొనలా, ఒక్క పైసా నా దగ్గర లేదు. అది తీసుకొచ్చి నాకు ఇచ్చారు, ఇది 7,000 రూపాయలు, ఇది నేనేం కొనలా. ఇలా ఎవడో శిష్యుడు తీసుకొచ్చి ఇచ్చాడు. అతది వాచ్ ఉంది నా దగ్గర, ఇది నేను కొన్నానా, ఎవరిని ఇచ్చారా? వాచ్ కూడా నేను కొనలా. ఈ గుడ్డలు నేను కొనుక్కున్నాను, ఎవరిని ఇచ్చారా? ఏమి ఇచ్చారు? ఈ గుడ్డలు ఎవరు ఇచ్చారు? నేను కొనలా. నేను అడిగాను మిమ్మల్ని, నా గుడ్డలు పెట్టండి మాతాజీ అని. చెప్పండి, ఎప్పుడైనా మిమ్మల్ని నాకు గుడ్డలు కొనియండి మాతాజీ అని అడిగానా? నాకేం పని, మాకు డబ్బులు లేవైంది. కానీ ఆమంతటా నేను మహారాజు గారికి గుడ్డలు తీసేయాలి అన కదా. ఈ రకంగా ఏది కూడా ఈ మందిరం నేనేమైనా డబ్బులు పోగు చేసి మందిరం కట్టాను, మందిరం దానంతట అదే వచ్చిందా? దానంతట అదే వచ్చింది. ఇప్పుడు నేను ఒక 5 లక్షల మంటే ఇస్తావా? నువ్వు ఇవ్వు కదా, ఎందుకు ఇస్తావు? ఇస్తావా? ఇవ్వలేవు కదా, ఇవ్వాలని ఉండొచ్చు, నువ్వు ఇవ్వలేవు కదా. ముందర ఇవ్వాలని, నువ్వు భక్తుడే ఉంటే ఇవ్వాలనిపిస్తుంది. నువ్వు భక్తుడు కాదు స్వామి, మీ నోటి నుంచి 5 లక్షలు అన్నారు, అదేదో నాకు వచ్చి పడితే ఇక్కడి నుంచి లేచిపోను, ఇక్కడి నుంచి లేచిపోను. అలా అంటే నువ్వు గట్టిగా భక్తిని పట్టుకోవాలి జీవితంలో. మిగతా ఏం గడుస్తున్నా, ఏం నడుస్తున్నా, ఏం జరుగుతున్నా జరగకపోయినా పొద్దున్న నిద్రలేవగానే మొట్టమొదట చక్కగా దేవుడితో కూర్చొని మనసుని దేవుడి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత బాధ్యతలు. అలా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే